హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజైతే నేను మీ ముందుకు మహాకథ బుక్ నుంచి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే వచ్చేసాను. సో ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అన్ని వీడియోస్ కూడా ఇంటర్లింక్ వీడియోస్ అండ్ ఆల్సో ప్రతి వీడియోలో కూడా ప్రీవియస్ వీడియో రిలేటెడ్ రిఫరెన్స్ అయితే మనం ఎక్కడో చోట యూస్ చేస్తున్నాం. సో తప్పకుండా అన్ని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో లేట్ ఎందుకు, ఇంకా 2 డేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు స్టోరీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఒకసారి మనం చూద్దాము. దక్షుడు అలాగే అతని భార్య అయినటువంటి ప్రసూతి ఇద్దరూ కూడా కఠోరమైన తపస్సును అయితే చేశారనమాట, ఆదిశక్తిని ప్రసన్నం చేసుకోవడం కోసం. అయితే వీరి భక్తికి మెచ్చి ఆదిశక్తి ప్రత్యక్షమయ్యారనమాట. అయ్యి దక్ష మీకు ఏం కావాలి, ఏ వరం కావాలి అని చెప్పేసి ఆవిడ అడిగారు. అయితే వీరు ఏం చేశారంటే మీ యొక్క అంశే మాకు కుమార్తెగా జన్మించాలి అని చెప్పేసి వరాన్ని అయితే కోరుకున్నారు. అయితే అప్పుడు ఆదిశక్తి తదాస్తు అన్నారనమాట. అయితే ఒక షరతును కూడా విధించారు. అది ఏంటంటే ఎప్పుడైతే మీరు మీ కుమార్తెని అయినటువంటి నన్ను అగౌరవపరుస్తారో ఆ రోజున నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఒక షరతును విధించి వారి యొక్క వరాన్ని అయితే ప్రసాదించారనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రసూతి గర్భం దాల్చి సతీకి జన్మనిచ్చింది. సో ఇది సతీ యొక్క జన్మ వృత్తాంతం అనమాట. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సతీ యొక్క ఒక అందమైన యువతిగా మార్పు చెందారు. అయితే ఆవిడికి వయసుకు వచ్చారు కదా, ఇప్పుడు కొన్ని సంబంధాలను అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట దక్షుడు. వాళ్ళందరూ కూడా ఒక మంచి కుటుంబంకి సంబంధించిన వారే. అయితే వారందరినీ అన్ని సంబంధాలు తీసుకొచ్చినప్పటికీ కూడా సతీకి వాళ్ళలో ఎవరూ కూడా నచ్చలేదన్నమాట. అన్నీ కూడా తిరస్కరిస్తూ వస్తున్నారు. సో ఇదంతా చూసినటువంటి దక్షుడికి చాలా కోపం వచ్చింది. అయితే ఒకరోజు సతీని పిలిచి నీవు ఎవరిని వివాహం చేసుకోదలుచుకున్నావు అని అడిగితే అప్పుడు తన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే మహాదేవుడు. సో అది విని దక్షుడికి చాలా కోపం వచ్చిందనమాట. క్రోధంతో నిండిపోయినటువంటి దక్షుడు అసలు మహాదేవుడు మన కుటుంబానికి చేసినది తెలుసా నీకు అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సో దక్షునికి శివుని గురించి నచ్చని విషయాల్లో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విషయం ఏంటంటే శివుడు దక్షుని యొక్క తండ్రి అయినటువంటి బ్రహ్మయ్య గారి యొక్క 5వ శిరస్సుని ఖండించారు. అలాగే బ్రహ్మకి శాపాన్ని కూడా ఇచ్చారు, మీరు పూజకు అనర్హులు అవుతారని. అలాగే 3వ విషయం ఏంటంటే దక్షుని యొక్క అల్లుడైనటువంటి చంద్రుడికి దక్షుడు శాపాన్ని అయితే ఇచ్చాడు కదా, సో ఆ శాపాన్ని చేంజెస్ అయితే చేశారనమాట శివుడు. అదొకటి. నెక్స్ట్ రీసెంట్గా ఏం జరిగింది అంటే గనక, అంటే ఆ రీసెంట్ విషయం ఏదైతే కోపాన్ని తెప్పించింది దక్షుడికి, అది ఏంటంటే దేవతలందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్ళారనమాట. అయితే అక్కడ అందరూ కలుసుకున్న తర్వాత అక్కడికి దక్షుడు కూడా విచ్చేశారు. ఆయన వచ్చిన తర్వాత మిగిలిన దేవతలందరూ కూడా నిలబడి ఆయనకి నమస్కారం చేసుకున్నారు. కేవలం శివుడు తప్ప మిగిలిన వారందరూ కూడా నమస్కరించుకున్నారు. సో ఇవన్నీ చూసినటువంటి దక్షుడు సతీతో చెప్తున్నాడు అనమాట, ఇటువంటి సభ్యత్వం లేని మనిషి, అలాగే ఆయన ఒక అనాగరికుడు. ఎందుకంటే మిగిలిన దేవతలందరితో కూడా కలిసి ఎలా మెలగాలి అనేది తెలియనటువంటి వాడు. సో అటువంటి వాడిని నేను అస్సలు అంగీకరించను అని చెప్పేసి చెప్తున్నారనమాట దక్షుడు. అయితే సతీ ఏం చేస్తుందంటే ఏవైతే ఈ ఈవెంట్స్ అన్నీ చెప్పారో వాటన్నిటిని కూడా పట్టించుకోవట్లేదు. ఆవిడ కేవలం తన మనసులో ఏముంది అంటే గనక తను ఇప్పటి వరకు ఎలా అయితే ఉన్నారో తన జీవితం అనేది అసంపూర్ణం, కేవలం శివుణ్ణి వివాహం చేసుకుంటేనే తను సంపూర్ణం అవుతుంది అనే యొక్క ఆలోచన మాత్రమే సతీ మనసులో ఉందన్నమాట. సో సతీకి అయితే అర్థమైంది కదా తను ఏం చేయాలి అని. అయితే ఆవిడ వెంటనే అడవికి బయలుదేరుతుందనమాట. అక్కడే కఠోరమైన తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. సో ఆవిడ యొక్క తపస్సు యొక్క తీవ్రతకి మంచుకొండ కూడా కరుగుతుందనమాట. కైలాసం మంచుకొండ అనేది కరుగుతుందనమాట. అక్కడే కదా శివుడు జీవించేది. సో అప్పుడు శివునికి అర్థమవుతుంది ఆవిడ యొక్క ప్రేమ అనేది. అయితే ఆవిడ ప్రేమకి ముగ్ధునైనటువంటి శివుడు తనని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అయితే ఈ విషయాన్ని మాట్లాడడానికి బ్రహ్మ దక్షుడి దగ్గరికి వస్తారనమాట. శివుడు సతీకి ఇద్దరికి కూడా వివాహం జరిపించాలి అని చెప్పేసి చెప్తారు. అయితే దక్షుడు ఏ విధంగా మనం శివుడిని సతీకిచ్చి వివాహం జరిపిస్తాము, శివుడు ఎప్పుడు కూడా ఆయనకు ఒక నివాసం అంటూ ఏం లేదు, ఎప్పుడు జంతు చర్మం ధరిస్తారు, అలాగే పొగను సేవిస్తారు, అలాగే విభూది మనం బూడిద అంటాం కదా అది శరీరం మొత్తం రాసుకుంటారు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటారు, అలాగే ఒక ఎద్దు మీద తిరుగుతూ ఉంటారు.
అలాగే ఒక సర్పాన్ని మెడకు అలంకారంగా ధరిస్తారు. సో ఇట్లా ఉన్నటువంటి ఒక సన్యాసికి ఇచ్చి ఏ విధంగా మనం ఒక ప్రిన్సెస్ని ఇచ్చి వివాహం చేస్తాము అనేసి ఆయన అడుగుతారనమాట. అయితే అప్పుడు బ్రహ్మ చెప్తారు, వీరిద్దరి యొక్క వివాహం అనేది ప్రకృతి ధర్మం. అలాగే శివుడు స్వేచ్ఛాజీవి, ఆయనకి ఎటువంటి నిబంధనలు కూడా వర్తించవు అని చెప్తారనమాట. సో ఇప్పుడు మనం వారిద్దరి యొక్క వివాహాన్ని మనం ఆపాలన్నా కూడా మనం ఆపలేము. వారిద్దరిని దూరంగా పెట్టినప్పటికీ కూడా చివరికి వారిద్దరి కలయిక అనేది తప్పనిసరి అని చెప్తారనమాట. అయితే అప్పుడు దక్షుడు అనేక రకాలుగా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడనమాట, ఎలాగైనా సరే ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్ళకూడదు అని. అయితే ఇలా అంటారు బ్రహ్మతో, మిమ్మల్ని చాలాసార్లు అవమానించాడు శివుడు, అయినా కూడా మీకేం గుర్తులేదా అని అడుగుతారు. అయితే అవన్నీ కూడా ఆయన పక్కన పెట్టి ఎలాగైనా సరే ఈ వివాహం అనేది జరగాల్సిందే అనే ఇంకా లాస్ట్ ఫైనల్ వర్డ్ చెప్తారనమాట. ఇంకా చేసేదేం లేక దక్షుడు వారి యొక్క తండ్రి మాటను జవదాటలేక వివాహాన్ని అయితే అంగీకరిస్తారు. వారి యొక్క వివాహం అయితే జరుగుతుంది. సో మ్యారేజ్లో ఏదైతే హోలీ ఫైర్ ఉంటుంది కదా, దాని చుట్టూ తిరుగుతారు కదా, సప్తపదిగా అంటాం మనం. సో ఆ 7 అడుగులు వేస్తుండగా దక్షుడి యొక్క మనసులో ఒక ఆలోచన అయితే వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళకి వివాహం అయితే జరిగింది, కానీ శివుని మీద ద్వేషంతో ఆయన ఏమనుకుంటారంటే వీరి యొక్క స్థానం అనేది ఎక్కడ అనేది మనం వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలి అనేసి ఆయన మనసులో అనుకుంటారనమాట. ఎలాగైనా వాళ్ళకి అవమానం కలిగించేలాగా ఒక పనిని అయితే చెయ్యాలి అని ఆయన మనసులో ఒక ఆలోచన అయితే వస్తుంది. సో శివుడికి అలాగే సతీకి ఇద్దరికి కూడా వివాహం జరిగింది కదా, వారు వివాహ బంధంలో చాలా సంతోషంగా ఉండగా వారికి ఒక వార్త అయితే తెలుస్తుందన్నమాట. అదేంటంటే దక్షుడు ఒక పెద్ద ఎత్తున ఒక యజ్ఞాన్ని అయితే చేస్తున్నారు కంకల అనే ప్రదేశంలో. సో ఆహ్వానాలు అయితే దేవతలందరికీ కూడా చేరాయి, అలాగే ఋషులందరినీ కూడా ఆహ్వానించారు, యక్షులు గంధర్వులు ఇలా మొత్తం అందరికీ కూడా ఆహ్వానాలు అయితే వెళ్ళాయి అన్నమాట. అయితే వారికి కూడా ఆహ్వానం వస్తుందన్న ఆశతో సతీ ఇంకా ఏర్పాట్లు అయితే స్టార్ట్ చేసిందనమాట, మొత్తం వెళ్ళడానికి కావాల్సినవన్నీ తీసుకెళ్ళడం కోసం. ఎందుకంటే ఆ యజ్ఞానికి వెళ్ళి తన కుటుంబాన్ని మళ్ళీ కలవచ్చు కదా, తన పుట్టింటికి వెళ్ళినట్టే ఉంటుంది. ఇంకా వాళ్ళ యొక్క అక్కలు, వారి యొక్క తల్లి తండ్రి అందరినీ కూడా తను కలవచ్చు, చాలా సంతోషంగా వాళ్ళతోటి ఉండొచ్చు, గడపచ్చు అని చెప్పేసి చాలా ఆశతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆహ్వానం కూడా కైలాసానికి రాదు. అయితే ఆహ్వానించడానికి వారి యొక్క తండ్రి అయినటువంటి దక్షుడు రాడు, తల్లి ప్రసూతి రాదు, అలాగే వారు పంపించినటువంటి దూతలు కానీ వార్తాహరులు కానీ ఎవరు కూడా రారనమాట. అయితే ఎక్కడో ఉన్నటువంటి ఆ ఆశ అనేది రోజు రోజుకి నీరు గారిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఏదైతే యజ్ఞం జరిపించాల్సిన రోజు రానే వస్తుంది. సో మిగిలిన దేవతలందరికీ కూడా ఆహ్వానం వెళ్ళింది కదా, వాళ్ళందరూ కూడా కైలాసం మీదుగా వెళ్తూ సతీని చూసి జాలి పడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే దక్షుడు తన సొంత కూతురైనటువంటి సతీని బహిష్కరించారు, ఆవిడికి ఆహ్వానం అయితే పంపించలేదు కదా. సో ఇదంతా చూసి ఒక్కసారిగా దుఃఖంతో నిండిపోతుందన్నమాట సతీ. వెళ్ళి తన భర్త అయినటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ చెప్తుంది, అసలు ఏ విధంగా మా తండ్రి గారు ఇలా ఎందుకు చేస్తున్నారు, తన సొంత కూతురు అయినటువంటి నన్ను ఎందుకు బహిష్కరించారు, అందరి దేవతలకు ఆహ్వానం వెళ్ళింది కానీ మిమ్మల్ని మాత్రం ఆయన పట్టించుకోలేదు అని చెప్పేసి చాలా బాధపడుతుంది అనమాట. అయితే ఇప్పటి వరకు కూడా శివుడు ఎంత మాట కూడా మాట్లాడలేదు. ఇన్ని రోజుల నుంచి సతీని చూస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం మాట మాట్లాడలేదు. కానీ ఇప్పుడు బాధపడేసరికి ఆయన ఈ విధంగా చెప్తున్నారనమాట. ఎందుకంటే ప్రజాపతికి నీ మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా కూడా నా మీద ఉన్నటువంటి ద్వేషమే ఎక్కువ. అందువల్లే మన ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత నిన్ను ఆయన కుమార్తెగా చూడట్లేదు, నా భార్యగా చూస్తున్నారు. సో అందువల్లే మనకి ఆహ్వానం అనేది పంపించలేదు అనేసి చెప్తారనమాట. అయితే అప్పుడు సతీ ఇలా చెప్తుందనమాట, ఏ తండ్రి అయినా కూడా తన సొంత బిడ్డల్ని ఎందుకు ద్వేషిస్తారు, సో నేను ఖచ్చితంగా వెళ్ళి ఆయనతో నేను మాట్లాడతాను అని చెప్పేసి అంటుందన్నమాట. అయితే అప్పుడు శివుడు అంటారు, మనకి ఆహ్వానం రాలేదు కాబట్టి మనం ఆ యజ్ఞానికి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే కనుక తప్పకుండా మనకి ఏదో ఒక అవమానం అయితే జరుగుతుంది. అలాగే మనం ఒకవేళ వెళ్తే దక్షుణ్ణి మనం చూసిన తర్వాత ఆయనలో కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ అయితే వస్తాయి, దానివల్ల ఆ యజ్ఞం మొత్తం కూడా వ్యర్థం కావచ్చు, అక్కడ ఏదైనా జరగచ్చు, నీకు హాని కూడా జరగచ్చు, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఎవరు ఉండరు అని చెప్పేసి అంటారనమాట. అయితే అప్పుడు సతీ అంటుంది, నా సొంత ఇంట్లో నాకు హాని ఎలా జరుగుతుంది,
అందరూ కూడా నా కుటుంబం సంబంధించిన వారే ఉన్నారు కదా, నాకెవరు హాని తలపెడతారు అనేసి అంటుందన్నమాట. అయితే ఎంత చెప్పినా కూడా వినకుండా సతీ చాలా మొండిగా ప్రవర్తిస్తుందన్నమాట. శివుడు చాలాసార్లు తనను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తను ఆ యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రదేశానికి అయితే వెళ్తుంది. అయితే సతీని చూసిన తర్వాత వెంటనే తనని కౌగిలించుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది వాళ్ళ యొక్క తల్లి ప్రసూతి. మిగిలినటువంటి తన అక్కలు సోదరులు ఉన్నారు కదా, వారందరూ కూడా సతీని చూసి, సతీ అప్పటికి తన తలలో అడవి పువ్వులు అంటారు కదా, వాటిని ధరించి ఉంటుందన్నమాట. వాటిని చూసి వాళ్ళు హేళనగా మాట్లాడతారు. నిన్ను పిలవకుండా ఎందుకు వచ్చావని చెప్పేసి వాళ్ళు అవమానకరంగా మాట్లాడతారనమాట. అలాగే వారి తండ్రి కూడా చూసిన వెంటనే సతీతో మాట్లాడకుండా ఆవిడను తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సో ఇవన్నీ చూస్తున్నటువంటి సతీకి మనసులో బాధ, దుఃఖం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అయితే వెళ్ళి వారి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి, నీవు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదు అని చెప్పేసి ఆయనను ప్రశ్నిస్తుంది అనమాట. నీవు మీ అల్లుడైనటువంటి శివుడిని ఎందుకు ఆహ్వానించలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. ఇలా ఆవిడ ప్రశ్నించే ముందే చూస్తుందన్నమాట. మొత్తం ఆ యజ్ఞంలో కూడా దేవతలందరూ ఎవరైతే ఆహ్వానింపబడ్డారో వాళ్ళందరూ వస్తారు. ఇంకా విష్ణువు అలాగే బ్రహ్మ వీరందరూ కూడా వస్తారనమాట. సో అక్కడ ఏ సీటు కూడా అలాట్ చేయరు శివుడికి. అలాగే అక్కడ ఆహుతి ఇస్తారు కదా, మనకి ఏదైతే పవిత్ర అగ్ని ఉంటుందో యజ్ఞంలో, సో దానికి ఆహుతి ఇచ్చేటప్పుడు ఎక్కడా కూడా శివుని యొక్క నామాన్ని జపించరు. అలాగే ఏ మంత్రం కూడా శివుడి నామంకి సంబంధించింది అయితే ఉండదు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎంతో బాధతో వెళ్ళి సతీ వారి యొక్క తండ్రిని అడుగుతుందన్నమాట. ఎందుకు నీవు యజ్ఞాన్ని జరిపిస్తున్నావు, శివుడు లేకుండా యజ్ఞాన్ని జరిపిస్తున్నావు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అయితే ఇదంతా చూసినటువంటి నందికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చే ముందల శివుడు ఎవరైతే సతీ ఉన్నారు కదా ఆవిడని ఒంటరిగా పంపించకుండా నందిని సతీతో పాటు పంపిస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరిగితే ప్రొటెక్ట్ చేయడానికి ఎవరొకళ్ళు అయితే ఉండాలి కదా, సో అందుకోసం నందిని పంపిస్తారు. సో ఇదంతా చూసినటువంటి నందికి కూడా ఎంతో బాధ కలుగుతుంది. నీవు మీ యొక్క అల్లుడిని ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది? అందరి దేవతల్ని పిలిచావు, అలాగే గంధర్వుల్ని, యక్షుల్ని, ఋషుల్ని అందరినీ కూడా ఆహ్వానించావు. కేవలం మీ యొక్క అల్లుడిని మాత్రమే నీవు బహిష్కరించాల్సి వచ్చింది ఎందుకు అని చెప్పేసి ప్రశ్నిస్తుంది అనమాట సతీ. అవును, నేను కావాలని మీ భర్తను అవమానిస్తున్నాను. ఎందుకంటే నీవు వివాహం చేసుకున్నావు కదా, అది నా ఇష్టానుసారంగా జరగలేదు. అలాగే నాకు శత్రువైనటువంటి వ్యక్తిని నీవు వివాహం చేసుకున్నావు, నువ్వు భర్తగా ఎంచుకున్నావు. అలాగే ఒకసారి యజ్ఞం మొత్తం చూడు, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా సభ్యత సంస్కారం ఉంది. అందుకనే వారందరూ కూడా మన సంప్రదాయబద్ధమైనటువంటి యజ్ఞంలో పాల్గొన్నారు. ఇదంతా ఈ రిచువల్స్ అన్నింటినీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో నీ భర్తకి ఏ సభ్యత సంస్కారం లేదు, అలాగే అతను ఒక అనాగరికుడు అని చెప్పి అన్నాడనమాట. అయితే నీవు ఏ రోజైతే వివాహం చేసుకున్నావో ఆ రోజే నేను అనుకున్నాను నా కూతురు కూడా మరణించింది అని. ఇప్పుడు మరణించిన వారికి ఆహ్వానం ఎలా పంపిస్తాము అని దక్షుడు మాట్లాడాడనమాట. సో తర్వాత సతీ ఇదంతా కూడా ఎలా తను ఫీల్ అవ్వబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేదంతా కూడా ఈ స్టోరీ పార్ట్ 2 వీడియోలో అయితే మనం చూద్దాం. సో ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది, అందుకని నేను స్టోరీని పార్ట్ 1 పార్ట్ 2గా నేను డివైడ్ చేశాను. సో ఇప్పటివరకు కనుక నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.